16వ పద్యం నుంచి. నిను నా వాకిలి కావిమంటునా, నిను నా వాకిలి కావుమంటినో, మరులన్ని లాలక భ్రాంతి గుంటెన పొమ్మంటినో, మరులన్ని లాలక భ్రాంతి గుంటెన పొమ్మంటినో, ఎంగిలిచ్చి తిను తింటే కాని కాదంటినో, ఎంగిలిచ్చి తిను తింటే గాని కాదంటినో, నిను నెమ్మిందగా విశ్వసించు సుజనా నీకంబు రక్షింప చేసిన నా విన్నపమేలా చేకొనవయ్యా శ్రీకాళహస్తీశ్వర. నిమ్మింతగా విశ్వసించు సుజనాని కంబు రక్షింపచేసిన నా విన్నపమేల చేకొనవయ్యా, నా విన్నపమేల చేకొనవయ్యా శ్రీకాళహస్తీశ్వర. ఈశ్వర, బాణాసురులాగా నిన్ను నా గుమ్మ వద్ద కాపలా కాయమన్నానా? దేవతా స్త్రీలపై మోహపడి వారి వద్దకు రాయబారిగా వెళ్ళమన్నానా? తిన్నడులాగా ఎంగిలి మాంసం పెట్టి తింటే గాని వీల్లేదన్నానా? ఏం తప్పు చేశానయ్యా నేను? సజ్జలను రక్షించమన్నాను, అంతే కదా. నా ప్రార్థన వినిపించుకోవా నువ్వు? రాలన్రువ్వగా చేతులాడవు, రాలన్రువ్వగా చేతులాడవు కుమారా, రమ్ము రమ్మంచునే చాలంచంపగా, నేత్రముల్ దివ్యగా శక్తుండనే కాను, నేత్రముల్ దివ్యగా శక్తుండనే కాను, నా శీలంబేమని చెప్పనన్నా ఇక నీ చిత్తము నా భాగ్యము శ్రీ లక్ష్మీపతి సేవితాంగ్రయుగళ శ్రీకాళహస్తీశ్వర. నా భాగ్యము శ్రీ లక్ష్మీపతి సేవితాంగ్రియుగళ శ్రీకాళహస్తీశ్వర. అజ్ఞాని అయిన కిరాతకుడు పూలు లేవని రాళ్లతో పూజించినట్లు నేను చేయలేనయ్యా స్వామి. సిరియాళ్ళగా కుమారుని పిలిచి చంపి వంట చేసి జంగమదేవులకు పెట్టలేను స్వామి. తిన్నడిలాగా కన్నులు పీకి నీకు సమర్పించలేను. ఇక నా భక్తి గాఢమైందని ఎలా చెప్పగలను? నీ మాత్రము ఈ భక్తికి